ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సంబరాల్లో భాగంగా 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు గాయత్రీదేవిగా అమ్మ దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగుతోంది. ఇక దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి నుంచి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అక్కడ సిచ్యువేషన్ వివరించేందుకు రాజ్ కుమార్, నిన్న మొత్తం ఎంతమంది భక్తులు అమ్మ దర్శనం చేస్తున్నారు? ఈ రోజు ఎలా ఉంది? భక్తుల రద్దీ ఎలా కనిపిస్తోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనానికి ఎంత సమయం పడుతోంది? చందు ముఖ్యంగా ఏదైతే సతీష్ ముఖ్యంగా ఏదైతే ఇటు ఇంద్రకీలాద్రి పైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. అమ్మ ఈరోజు గాయత్రీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తా ఉన్నారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే గాయత్రీదేవిగా ఉన్నటువంటి అమ్మను కొలిస్తే గనక భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలతో కుటుంబం అంతా కూడా వైభవంగా వర్ధిల్లుతుందని అటు పురోహితులు ఇటు పండితులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కనుక చూసుకుంటే ఇటు అమ్మ దర్శనం కోసం అందరూ కూడా ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క భక్తుడికి కూడా దాదాపుగా గంట సమయం పడుతుంది అమ్మను దర్శనం చేసుకోవడానికి. ఏదైతే మాత్రం క్యూ లైన్లు మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజే 60 నుంచి 70 వేల మంది భక్తులు నిన్న ఒక్కరోజే అమ్మను దర్శించున్నట్లుగా కూడా ఆలయ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇదే విధానంగా కనుక 11 రోజులు కనుక చూస్తే దాదాపుగా మొత్తం అంటే మూలా నక్షత్రం ఒక్కరోజే ఈ 3-4 రోజులు కలిపేంత ఒక్కరోజు మాత్రమే ఆ జనం అందరూ కూడా ఒక్కరోజే వస్తారు. కాబట్టి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మధ్యలో మంచినీళ్లు మజ్జిగ లేదంటే ఉన్నటువంటి ఇతరవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ఇటు ఆలయ అధికారులు. మరొక వైపు కనుక చూసుకుంటే మధ్యలో అంటే సుదూర ప్రాంతాల నుంచి భవానీలందరూ కూడా మాలధారణతో దూర ప్రాంతాల నుంచి నడక మార్గాన వస్తారు. ఆ దారి పొడుగుతో వచ్చేటువంటి వారందరికీ కూడా అధికారులు అంటే ఇటు విఎంసీ అధికారులు ఇటు జిల్లా యంత్రాంగం ఆలయ అధికారులు అందరూ కూడా మధ్యలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే సేద తీరడం కోసం లేదంటే వారికి ఆహారం కానీ లేదంటే మిగిలినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు దాదాపు అమ్మను దర్శించుకున్న తర్వాత మొక్కుబడులు చెల్లించుకోవడం కోసం కేశఖండనశాల దగ్గర కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి కూడా ఆ ఆలయ ఈవో సేనా నాయక్తో పాటు ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అధికారులందరినీ కూడా ఏ రోజుకు ఉదయం ఆ రోజు ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అక్కడ క్యూ లైన్లో వెళ్ళి భక్తుల యొక్క ఏదైతే భక్తుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు జరుగుతున్నటువంటి అన్నింటిపైన కూడా అటు ఆలయ ఈవోతో పాటు కలెక్టర్ కూడా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా నిన్న ఉదయం ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం నిన్న బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శిస్తున్నారు అంటే పెద్ద ఎత్తున అంటే ఇటు విజయవాడ ఒకవైపు విజయవాడ ఉత్సవం కూడా జరుగుతుంది. వీటికి వచ్చేటువంటి కళాకారులు ఉన్నటువంటి అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు. ఇటు విఐపి ప్రోటోకాల్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. వాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించారు. ఇటు వీటికి సంబంధించి ఇటు లడ్డూ తయారీ కూడా ఎక్కడ కూడా కొరత రాకుండా చూసేందుకు పెద్ద ఎత్తున ఈ లడ్డూ కొరత రాకుండా కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈరోజు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఎవరైతే అమ్మవారి భక్తులు మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం కూడా నామస్మరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారి నామస్మరణ జరుగుతుంది. మరొక వైపు కనుక చూస్తే ఇటు చండీ హోమం అదేవిధంగా ఉన్నటువంటి కుంకుమ పూజ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు. కాకపోతే ఇక్కడ ఒక కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అధికారులు కూడా కొంత సమన్వయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కనుక చూసుకుంటే ఇటు సాధారణంగా భక్తులు అంటే 100 రూపాయలు లేదంటే 300 500 రూపాయల టికెట్లు కొనుక్కునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులందరూ కూడా దాదాపుగా క్యూ లైన్ల మార్గంలోనే వస్తారు. కానీ ఈ దాదాపుగా 3000-4000 వెచ్చించి ఇటు కుంకుమ పూజ కావచ్చు చండీ హోమం కావచ్చు ఈ ఖడ్గమాల అర్చన ఇలాంటివి చేసేటువంటి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తక్కువ మంది ఉంటారు. అదేవిధంగా వారికి ప్రోటోకాల్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటు ఆలయ అధికారి. కాబట్టి ఇక్కడ చిన్న సమన్వయ లోపం ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఎవరైతే ఇటు కుంకుమ పూజ కావచ్చు లేదంటే ఖడ్గమాల అర్చన లేదంటే చండీ యాగం ఇవన్నీ కూడా జరిగేటువంటి భక్తులందరూ కూడా ఎవరైతే వస్తున్నారో వారిని కూడా క్యూ లైన్లో కలిపేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఈ రోజు నుంచి కూడా దాన్ని షార్ట్అవుట్ చేస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా అంతా కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు మాత్రం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అంగరంగ వైభవంగా దుర్గగుడి పైన ఇదైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సతీష్. ఎస్, డెఫినెట్గా రాజ్ కుమార్, మొత్తానికి అమ్మ దర్శనానికి భక్తులు బారులు రోజు గాయత్రి మాత అలంకారంలో అమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు.